నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ, ఒకటే రచ్చ. పదవి ఇస్తే మంత్రిని, లేదంటే నేనే ముఖ్యమంత్రిని అంటూ ఒక ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు గాంధీ భవన్లో సెగలు పుట్టిస్తున్నాయి. మునుగోడు గడ్డపై నుంచి వెలువడిన ఆ గర్జన నేరుగా సీఎం క్యాంప్ ఆఫీస్ గోడలను తాకుతోంది. మునుగోడులో తాను అలాగని ప్రకటించుకున్న ఆ నాయకుడి ధీమా ఏంటి? ఆయన వేసిన డెడ్ లైన్ వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి? తెలంగాణ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పవర్ఫుల్ లీడర్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మంత్రి పదవి కోసం 2 ఏళ్లుగా సర్వశక్తులు ఒడ్డుతున్న రాజగోపాల్ రెడ్డి వార్తల్లోకెక్కడం కొత్తేమీ కాదు. సమయం దొరికినప్పుడల్లా మంత్రి పదవి ఇవ్వాలంటూ సీఎంను అధిష్టానాన్ని టార్గెట్ చేసే ఆ ఎమ్మెల్యే ఇప్పుడు నేరుగా సీఎం కుర్చీపై కన్నేశారు. ఓ మెట్టు పైకెక్కి పులివెందల్లో రాజశేఖర్ రెడ్డి ఎట్లనో మునుగోడులో రాజగోపాల్ రెడ్డి అట్లా అంటూ తన నియోజకవర్గంలో స్పీచ్లు మొదలుపెట్టారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు కేవలం ఒక ప్రకటన మాత్రమే కాదు, అది ఒక రాజకీయ భూకంపమనే చెప్పుకోవాలి. రాజగోపాల్ రెడ్డి తనను తాను దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డితో పోల్చుకోవటం ఇప్పుడు హాట్ టాపిక్. పులివెందల్లో వైఎస్ఆర్ను కాదని రాజకీయాలు చేయటం ఎలా సాధ్యం కాదో, మునుగోడులో తనను కాదని రాజకీయం నడవదని ఆయన పరోక్షంగా హెచ్చరించారు. తన నియోజకవర్గంపై ఉన్న పట్టును అధిష్టానానికి చాటి చెప్పడమే దీని ఉద్దేశం. నేను కేవలం ఎమ్మెల్యేని మాత్రమే కాదు, ఒక ప్రాంతపు పొలిటికల్ బ్రాండ్ అని ఆయన చాటుకుంటున్నారు. ఇది కేవలం ఉపమానం కాదు, తన రాజకీయ బలాన్ని, తన నియోజకవర్గ పట్టును, తన ఫాలోయింగ్ ను తానే ప్రకటించుకున్న స్టేట్మెంట్ గా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారట. పులివెందల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎలా తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగారు, మునుగోడులో అదే స్థాయిలో తన ఆధిపత్యం ఉందని రాజగోపాల్ రెడ్డి భావన. మంత్రి పదవి ఇవ్వడం మాట ఇచ్చారు, ఆ మాట నిలబెట్టుకోవాలి, లేకపోతే నా టార్గెట్ మారదు, డైరెక్ట్ సీఎం చైర్ వైపే అంటూ సీఎం కుర్చీకి అల్టిమేటం జారీ చేశారు. ఇది ఆవేశంతో వచ్చిన డైలాగ్ కాదు, ఇది ముందే రాసుకున్న స్క్రిప్ట్. ఇది కాంగ్రెస్ లోపలి పవర్ మ్యాప్ ను రీడ్రా చేసే ప్రయత్నం అంటున్నారు విశ్లేషకులు. చెరువు నిండితేనే కప్పలు చేరతాయి, కానీ ఈ కప్పలే ఇప్పుడు చెరువుపై అధికారం కోరుతున్నాయి అన్నట్టుగా ఉంది పరిస్థితి. రేవంత్ రెడ్డి బ్యాలెన్సింగ్ యాక్ట్ చేస్తున్నా రాజగోపాల్ రెడ్డి మాత్రం మాట ఇచ్చారు, నిలబెట్టుకోవాలి అని గట్టిగా పట్టుబడుతున్నారు. లేని పక్షంలో తానే ప్రత్యామ్నాయ పవర్ సెంటర్గా మారతానని హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు కొత్తేమీ కాదు, కానీ ఒక ఎమ్మెల్యే బహిరంగంగా సీఎం కుర్చీపై కన్నేయడం అనేది పార్టీ క్రమశిక్షణపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది. రాజగోపాల్ రెడ్డి మాటలు అధిష్టానాన్ని ఒత్తిడిలోకి నెట్టే వ్యూహం. ఒకవేళ మంత్రి పదవి ఇవ్వకపోతే తన వర్గంతో కలిసి పార్టీలో అసమ్మతి గళాన్ని పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికల నుంచి నేటి వరకు ఆ నియోజకవర్గం ఒక రాజకీయ ప్రయోగశాలగా మారింది. అక్కడ గెలుపు రాజగోపాల్ రెడ్డికి కొండంత బలాన్ని ఇచ్చింది. తన నియోజకవర్గ ప్రజలు తన వెంటనే ఉన్నారనే ధైర్యం రాష్ట్ర రాజకీయాల్లో తన స్థాయిని పెంచుకోవటానికి ఆయన వాడుకుంటున్నారు. ఇక ఇక్కడే కథ అసలు మలుపు తిరుగుతుంది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఎవరిని ఉద్దేశించి రాజగోపాల్ రెడ్డి చేశారు? నేరుగా సీఎం రేవంత్ రెడ్డి కుర్చీకే ఎసరు పెట్టారా అన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో ఓపెన్ గానే నడుస్తోంది. ఒకవైపు రేవంత్ రెడ్డి అధికార సమతుల్యతలు, కేబినెట్ బ్యాలెన్స్, సామాజిక సమీకరణాలు, మరోవైపు రాజగోపాల్ రెడ్డి వ్యక్తిగత బలం, నియోజకవర్గంపై సంపూర్ణ పట్టు, బహిరంగంగా మాట్లాడే దూకుడు. మంత్రి పదవి ఇవ్వకపోతే పార్టీలోనే ప్రత్యామ్నాయ పవర్ సెంటర్గా మారతాననే హెచ్చరికలు, లేదా రాబోయే రోజుల్లో అధిష్టానాన్ని కూడా ఒత్తిడిలోకి తెస్తాననే సంకేతాలు రాజగోపాల్ రెడ్డి మాటల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ మునుగోడు నియోజకవర్గం కాదు, ఒక రాజకీయ ల్యాబ్. అక్కడ గెలిపే ఈ ధైర్యానికి బలం చేకూరుస్తుందా? అక్కడి ప్రజల్లో ఉన్న పట్టు తెలంగాణపై మాట్లాడే స్థాయికి తీసుకొచ్చిందా? మంత్రి పదవి ఇవ్వడం రాజకీయ బాధ్యత, లేక ఇవ్వకపోవడం రాజకీయ రిస్కా అనే ప్రశ్న ఇప్పుడు సీఎం క్యాంప్ ముందుంది. మొత్తానికి మునుగోడు నుంచి వచ్చిన ఈ గర్జన కాంగ్రెస్లో నిశ్శబ్దాన్ని చెదరగొట్టింది. ఇది పదవి కోసం జరుగుతున్న పోరాటమా, లేదా భవిష్యత్తు నాయకత్వానికి బహిరంగ ప్రకటన? మంత్రి మాట నిలబడుతుందా, లేక రేవంత్ వర్సెస్ రాజగోపాల్ రెడ్డి పవర్ పాలిటిక్స్ తో కొత్త అధ్యాయం మొదలవుతుందా? రాబోయే రోజుల్లో ఈ చేతిపట్టు తుఫానుగా మారుతుందా, మంత్రి పదవితో ఆగుతుందా? వేచి చూడాలి.